నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆలోచనలు, సేవాభావం, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను వక్తలు గుర్తు చేసుకున్నారు. వివేకానంద ఆలోచనలు ప్రతి యువకుడికి ప్రేరణ అని, ఆయన చూపిన మార్గం క్రమశిక్షణ, సేవ, ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, పార్టీ టౌన్ కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్, నాగేశ్వర స్వామి గుడి చైర్మన్ లంకిశెట్టి నీరజ, వేమూరి సాయి, మరకాని పరబ్రహ్మం, యువరాజ్, గున్నం నాగబాబు, బొడ్డు నాగరాజు, తిరుమణి నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యొక్క జయంతి 163వ జయంతి వాళ్ళ సందర్భం జరుపుకుంటున్నాం. మరి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఇవాళ యువత మంచి మార్గంలో నడవాలని, అలాగే ప్రజలు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో బడుగు బలహీన వర్గాలు ఉండాలని స్వామి వివేకానంద పిలుపు మేరకు గతంలో కొల్లూరు రవీంద్ర గారు ఎన్నో కార్యక్రమాలు, స్వామి వివేకానంద కార్యక్రమాలు మరి చేశారు. అలాగే విద్యార్థులకి మంచి ఎలా ఉండాలో కూడా స్వామి వివేకానంద చెప్పినట్టుగానే మరి మంత్రి కొల్లూరు రవీంద్ర గారు అనేక సందర్భాల్లో మీటింగులు పెట్టి మరి చెప్పడం జరిగింది. ఇవాళ స్వామి వివేకానందని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుని ఆయన యొక్క దీనిలో ఉండాలని, అడుగుజాడలో ఉండాలని చెప్పి తెలియజేస్తారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అనే నినాదంతో యువతకి దిక్సూచిగా నిలిచిన భారతదేశ యువతని ఒక శక్తిగా మార్చినటువంటి మన స్వామి వివేకానంద గారికి 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన స్ఫూర్తితో మా మంత్రి గారు కొల్లూరు రవీంద్ర గారు గతంలో చాలాసార్లు ఆయన స్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగేది. అలాగే యువత అంతా వ్యసనాలకు బానిస కాకుండా ఒక స్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. స్వామి వివేకానంద గారి జయంతి 163వ జయంతి అనమాట అండి. ఆయన 1863లో కలకటాలో జన్మించారు, జనవరి 12న. కానీ చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. యువతకి ఎంత ప్రోత్సహించారంటే ఆయన రామకృష్ణ పరమహంస శిష్యులండి. హిందూ మతాన్ని ఎక్కువ ప్రచారం చేశారండి. అమెరికా కూడా వెళ్ళి, చికాగోలో కూడా ఎన్నో మీటింగ్స్ పెట్టి హిందూ మతం గురించి, తత్వవేత్తల గురించి ఎంత బాగా చెప్పారు ఆయన. యువతకు అనేక రకమైన ఆదేశాలు ఇచ్చారు. యువత స్ట్రాంగ్గా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా సరే మా చిన్నపిల్లల కంటే కూడా యువత స్ట్రాంగ్గా ఉండాలి. అందరికంటే కూడా యువత స్ట్రాంగ్గా ఉంటే మన దేశం కానీ, భవిష్యత్తు కానీ అందరికీ బాగుంటుంది. మన కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ బాగుండాలని, యువత స్ట్రాంగ్గా ఉండాలని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకుడు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు స్మరించుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి కొల్లూరు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుడు ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ యువతకు దిశానిర్దేశం చేసే వివేకానందుని బోధనలు నేటి తరానికి అనుసరణీయమన్నారు. ఈ సందర్భంగా స్వాతి పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో నేత్ర అవగాహన సదస్సులో ప్రముఖ ఆప్థాలమిక్ టెక్నీషియన్ సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశారు. హోమియో వైద్యులు నేతి ప్రభాకర్, మణికంఠలు వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు జరిపారు. సీజనల్ వ్యాధులకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు, భవానీ, ఝాన్సీ, సుబ్బారావు, సయ్యద్ బాజీ, షేరాలి, నితిన్, షారుఖ్, అమన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శ్రీ స్వామి వివేకానంద జనవరి 12, 1863న శ్రీ భువనేశ్వరి శ్రీ విశ్వనాథ్ దత్ దంపతులకు కలకత్తాలో జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంస సన్నిధి ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించినది. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన గొప్ప వేదాంత ఆధ్యాత్మికవేత్త శ్రీ స్వామి వివేకానంద 1893లో చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. భారతదేశ ప్రతినిధిగా కాషాయ వస్త్రాలు ధరించి, భారత సనాతన ధర్మ ప్రతినిధిగా వక్తగా పాల్గొని సభలో ప్రతినిధులను ఉద్దేశించి నా ప్రియ సోదర సోదరీమణులారా అని
పలికి ప్రపంచ మానవులంతా సమానమేనని చాటి చెప్పారు. నా దేశ ప్రజలారా, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని ఉద్బోధించారు. భారత ప్రజలను జాగృతం చేసిన నిత్య చైతన్యమూర్తికి రుణపడి ఉంటాము. తన గురువు పేరిట రామకృష్ణ మిషన్లు స్థాపించారు. ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించినది. వారి నుండి పొందిన అమూల్యమైన సంపత్తి రక్షించుకొనుట మన కర్తవ్యం. ఆయన భక్తి, శ్రద్ధ, ప్రజ్ఞ మనలను సదా ప్రేరేపిస్తుంది. శ్రీ స్వామి వివేకానంద గారికి మా శ్రద్ధ. సముద్రాన్ని నడుచుకుంటా వెళ్ళి లాంచీలు గించీలు ఏమీ లేకుండా అక్కడ వివేకానంద రాక్ అని ఉంటుంది. ఈ రోజుకి ఆ రాక్ మీద ఆ తల్లి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమైన పాదుకలు ఇవాళకి ఉంటాయి అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. ఈ స్వామీజీ మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మాల గురించి విపరీతంగా పరిశోధన చేసి ప్రజలకు నచ్చజెప్పటానికి, తెలియజేయడానికి చాలా ప్రయత్నం చేశారు. చికాగోలో జరిగినటువంటి విశ్వమత సమ్మేళనానికి అటెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చినటువంటి 2 నిమిషాల కాలాన్ని 20 నిమిషాల సేపు ఆయన స్టార్టింగ్ స్పీచ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించి మొదలెట్టగానే 20 నిమిషాల సేపు మంత్రముగ్ధులై మన హిందూ ఔన్నత్యం గురించి అన్ని మతాల వాళ్ళు కూడా అలా చెవులు ఎక్కబెట్టుకుని విన్నారు, చాలా ఆనందించారు. ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మానవ జన్మ ఎత్తిన వాళ్ళు అందరూ కూడా ఒక్కటే, సమానమే అనే విషయాన్ని ప్రబోధించాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిద్రమత్తులో బలరామునిపేటలోని యతిరాజ భవన్ లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా యతిరాజ భవన్ లోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 రోజుల పాటు జరిగిన విరాటోత్సవం వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి 108 పాత్రల్లో నివేదన సమర్పించారు. అనంతరం సామూహిక శ్రీకృష్ణ పూజలు ఆచరించారు. అనంతరం గోదాదేవికి సారె సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్టణంలో వేంచేసి ఉన్న యతిరాజ భవనమునందు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు జరుగుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా నిన్న కూడారై వెల్లుం సీర్ గోవింద అనేటటువంటి పాసురం సందర్భంగా గోదాదేవి కోరికను తీర్చడానికి భగవద్ రామానుజుల వారు చేసినటువంటి 108 గంగాళాల ఉత్సవాన్ని పరిసమాప్తి చేసుకుని నిన్నటి రోజున అమ్మవారికి నీరాట ఉత్సవం ప్రారంభించి ఈ రోజున కరవైగళ్ పిన్సన్నదు అనేటటువంటి 2వ రోజు కూడా నీరాట ఉత్సవాన్ని యతిరాజ భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదే సమయంలో ఈ రోజున అమ్మవారికి విశేషంగా సారి ప్రధానము అనేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. దీనికి భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటున్నారు. భగవద్ అనుగ్రహం. సంక్రాంతి పండుగ సందర్భంగా పెడన మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పెడన మున్సిపల్ కార్యాలయం ప్రజారోగ్య విభాగం మరియు కార్యాలయంలో 7 4వ తరగతి ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా యూనిఫామ్, నూనె, సబ్బులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్, వైస్ చైర్మన్ మొహమ్మద్ ఖాజా, మున్సిపల్ కమిషనర్ డి కొండయ్య, మేనేజర్ మట్ట రాజా, C1 కృష్ణయ్య, R1 సుబ్రహ్మణ్యం, F1 రాజేశ్వరరావు మరియు ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ పి హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో విద్యుత్ అంతరాయాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టిందని కోసూరు వారిపాలెం సర్పంచ్ కోసూరు అనుష తెలిపారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరు వారిపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం కార్యక్రమాన్ని సర్పంచ్ అనుష లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు అలాగే గ్రామస్తులతో కలిసి
అనుష 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. తమ గ్రామ అభివృద్ధికి బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నారని సర్పంచ్ అనుష కొనియాడారు. నాగాయతిప్ప టౌన్ ఫీడర్ పరిధిలోని కోసూరు వారిపాలెం గ్రామ పంచాయతీకి 3 ఫేజ్ విద్యుత్ అమర్చడం వలన 24 గంటల పాటు గ్రామంలో విద్యుత్ సరఫరా అవుతుందని ఆర్డీఎస్ఎస్ నాగాయతిప్ప టౌన్ ఫీడర్ ఇంజనీరింగ్ సహాయకులు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సనక వెంకట రాజేష్ బాబు, ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణమూర్తి, గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావు, పిఏసిఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షులు సనక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం అవుతుందని ఆర్డీఓ స్వాతి తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా మచిలీపట్నం డివిజన్ లో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆర్డీఓ స్వాతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా డివిజన్ లోని 12 మండలాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల పరిశీలన, సలహా, సూచనల విభాగం, 22A సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలు, సుమోటో, అడంగల్ కరెక్షన్ సంబంధిత సమస్యలు, రీసర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల విభాగంతో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి పలు అర్జీలు స్వీకరించి వాటిలో కొన్నిటిని పరిష్కరించినట్లుగా తెలిపారు. రానున్న కాలంలో కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ తెలిపారు. పెడన శ్రీ వివేకానంద హై స్కూల్లో వివేకానంద జయంతి, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద హై స్కూల్లో వివేకానంద జయంతి మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కేడీఎన్వి ప్రభాకర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద యొక్క బోధనలు నేటి యువత అనుసరించాలని, వివేకానంద బోధనల ద్వారా యువతలో క్రమశిక్షణ, మంచి నడవడిక, సమాజం పట్ల బాధ్యత, పెద్దల పట్ల గౌరవం అలవడతాయని అన్నారు. లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అనే వివేకానందుని సూక్తి ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించి సమాజాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రజల నుండి అందే మీకోసం ఆర్జీల పట్ల ప్రత్యేక ప్రాధాన్యత వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందే మీకోసం ఆర్జీల పట్ల ప్రత్యేక ప్రాధాన్యత వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్ సిఎస్ డిసి శ్రీదేవి, డిఎస్పీ రాజాలతో కలిసి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఆర్జీదారుల సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో శ్రమ కోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారని, వారి సమస్యలను, ఫిర్యాదులను సానుకూలంగా సకాలంలో పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ప్రజల ఆర్జీలను కూడా ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాగాయలంకలోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి భక్తులు సారే సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగాయలంకలోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా 28వ రోజు గోదాదేవి అమ్మవారికి భక్తులు సారే సమర్పణ కార్యక్రమం
భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నాగాయలంకపుర వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానానికి, అక్కడ నుంచి ఎల్లారమ్మ గుడికి వెళ్లి వారి మొక్కుబడులు తీర్చుకుని అనంతరం సారెను తీసుకొచ్చి గోదాదేవికి సమర్పించి విశేష పూజలు చేశారు. వేద పండితులు దివి మురళీకృష్ణ, పవన్ కుమార్ ప్రత్యేక పూజలు, అమ్మవారికి సారె అందించి వచ్చిన భక్తులందరికీ ఒక్కొక్కరికి సారె అందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవేళ నాగాయలంక గ్రామంలో 9వ వార్డులో వేయించేసినటువంటి శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవిని తమ ఇంటి బిడ్డగా భావించి ఈ పండగ రోజుల్లో అమ్మవారికి సారె పెడదాం అనేటువంటి ఉద్దేశంతో గ్రామస్తులంతా కలిసి ఊరేగింపుగా అమ్మవారికి సారె ఇవ్వటానికి వస్తున్నారు. ఆ సారి ఇచ్చే సందర్భంలో అమ్మవారు వారి యొక్క ఆశీర్వచనాలని గ్రామస్తులందరికీ ఇవ్వాలని, వారి యొక్క మనోవాంఛితాలన్నీ కూడా నెరవేరి అందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలని ఆ భగవంతుడు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పల్ రాజుపై పెట్టిన పీడీ చట్టం ఎత్తివేయాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పల్ రాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేయాలని రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పల్ రాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వివిధ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ ను రైతు ఎం అప్పల్ రాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సిఈటి ఇచ్చిన పిలుపు మేరకు మచిలీపట్నంలో ఈ ధర్నా చౌక్లో ధర్నా చేయటం జరుగుతుంది. ఎందుకంటే అప్పలరాజు గారు, ఎం అప్పలరాజు గారు, ఆయన అనకాపల్లి జిల్లాలో జిల్లా రైతు సంఘ కార్యదర్శి. ఆయన ఇప్పుడు కూడా ప్రజా సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద కూడా నిరంతరంగా నిరవధికంగా పోరాటాలు చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అప్రజాస్వామ్యంగా ఆయన పైన పీడీ చట్టాన్ని ఉపయోగించి జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా దారుణం. మేమందరం కూడా రైతు సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజా సమస్యల మీద పోరాడే ఈ నాయకులపైన ఇలాంటి పీడీ చట్టాన్ని ఉపయోగించడం అనేది చాలా దుర్మార్గమైంది. దాన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా పీడీ చట్టాన్ని అప్పలరాజుపై తొలగించినటువంటి పీడీ కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని రైతు సంఘాల సమైక్యగా, కార్మిక సంఘాల సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భూసేకరణ జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో, అనకాపల్లి అంటే విశాఖ జిల్లా కానీ అట్లాగే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో రకరకాల పేరు మీదుగా ఈరోజు మొత్తం భూములంతా కూడా ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది. ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మును తీసుకెళ్లి కార్పొరేట్లకు అప్పచెప్పడం అని చెప్పనేది చాలా దుర్మార్గం. గతంలో అనకాపల్లి ప్రాంతంలో భూసేకరణకి వ్యతిరేకంగా కాబట్టి లోకనాథం అక్కడ పోరాటం చేస్తారని చెప్పని జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద పీడీ చట్టం పెట్టాలని చెప్పని ఆలోచన కూడా చేసింది. ఈరోజు అప్పలరాజు ఆ ప్రాంతంలో భూసేకరణకి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి పీడీ చట్టం పెట్టడం అంటే చాలా దుర్మార్గం. పీడీ చట్టం అని చెప్పనేది దేశద్రోహుల మీద, ఇలాంటి వాళ్ళ మీద పెట్టే కేసు. దేశానికి నష్టం జరుగుతుంటే వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు తీసుకొచ్చి ఒక రైతు నాయకుల మీద, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద పెట్టడం అంటే దానికన్నా దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి లేదు. మేము మారాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సమస్యల మీద పనిచేస్తామని చెప్పని తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద నిర్బంధ కాండను ప్రయోగిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.
కార్యక్రమంలో భాగంగా అలాగే 16 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, 14వ తారీఖున భోగి మంటల్లో వీళ్ళు పెట్టినటువంటి అక్రమ చట్టాలని తగలబెట్టమని చెప్పేసి తీసుకున్న నిర్ణయం భాగంగా ఈరోజు మచిలీపట్నం ధర్నా చౌక్లో మరి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మరి కార్మిక సంఘాలు అయినటువంటి ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 2025 జీ రామ్జీ చట్టాన్ని, మనకున్నటువంటి మరి వ్యవసాయ చట్టం అయినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరును తొలగించి మరి జీ రామ్జీ అని పేరు పెట్టి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది, ఇంకా పని గంటల రోజులు పెరుగుతాయని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ జీవోను రద్దు చేయాలని, అలాగే 2025 నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే పీడీ అలాగే 2025 మరి చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి, విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకులైనటువంటి అప్పలరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ కింద. ఆ పీడీ యాక్ట్ కింద అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి అప్పలరాజుని బేషరతుగా విడుదల చేయాలని, పీడీ యాక్ట్ను కూడా మరి ఎత్తివేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువజన నాయకులను కూడా అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కార్మిక సంఘాలు, మరి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు. అనారోగ్యంతో బాధపడుతున్న పెడన విశాలాంధ్ర విలేకరి పృథ్వీ కోటయ్యకు తోటి మిత్రులు సహాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పెడన విశాలాంధ్ర విలేకరి పృథ్వీ కోటయ్యకు తోటి మిత్రులు సహాయం అందించారు. గత కొన్నాళ్లుగా విశాలాంధ్ర విలేకరి పృథ్వీ కోటయ్య శ్వాసకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న తన మిత్రులు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1989-90 10th క్లాస్ బ్యాచ్ 1,40,40,000 రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ మిషన్ సిలిండర్లు అందించారు. తనకు సహాయం అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన గూడవల్లి కృష్ణార్జునరావుకు, సమ్మెట బాబుకు కోటయ్య కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సర పైకాలం నుంచి చాలా బాధపడుతున్నాను. గత 2 నెలలుగా ఆక్సిజన్ మిషన్తో ట్రావెల్ చేస్తున్నాను. ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన కానించి చాలా ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటే మన కృష్ణార్జునరావు వచ్చి హాస్పిటల్ పరామర్శించి మీకు మేము ఉన్నాం, మనమంతా ఉన్నాం, కొన్నంత అందరితో మాట్లాడి చేస్తానని మన ఫ్రెండ్స్ అందరికీ సహకరించి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున అందరికీ, ప్రియ మిత్రులందరికీ, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన కృష్ణార్జునరావు గారికి, ప్రియ మిత్రులందరికీ కూడా మా కుటుంబం తరఫు నుంచి నా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడిన విషయం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెడన 10th క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్, ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి డొనేషన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం, వాళ్ళ చిన్ననాటి స్నేహితుల కోసమని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు డొనేట్ చేశారండి. ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు, అదే మళ్ళీ కరెంటు పోయాక ఇబ్బందిగా ఉంటుందని చెప్పి 2 సిలిండర్స్ కూడా ఇచ్చారు. అలాంగ్ విత్ ఇది యూపీఎస్ కూడా ఇచ్చారండి. వెంటనే మళ్ళీ స్విచ్ చేసి ఇందులో మార్చుకోవడానికి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.